జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనల్ని మార్చడానికే. ఎలాగ మార్చాలనుకుంటున్నాడు ఆయన వలే మార్చాలనుకుంటున్నాడు. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. యేసులో క్వాలిటీస్ వచ్చాయి కాబట్టి యేసుతో కూడా ఉన్నారని చెప్పేసి అర్థమైపోయింది వారికి. అవును కదా, విద్య లేదంట కానీ శక్తివంతమైన కార్యాలు చేస్తున్నా. దేని ద్వారా? యేసు ప్రభువునితో సహవాసం చేయటం ద్వారా. నీవు వాక్య ధ్యానంలో దేనిని చూస్తావో అది నీ జీవితంలో పనిచేస్తా అద్భుత రీతిగా. ఈ భూమి మీద దేవుడు ఎంత గొప్ప కృపణించాడంటే నువ్వు మానవుడిగా వచ్చావు కానీ నీవు మహిమా స్వరూపుడుగా బలమైన సాధనముగా మారడానికి కావలసిన పరిశుద్ధాత్మ నీ లోపల పెట్టేశాడు ఆయన. నువ్వు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి, యేసు ప్రభు యొక్క స్వరూప్యము, యేసుక్రీస్తు ప్రభు యొక్క దృశ్యము నీవు. హల్లెలూయా.